హరి ఓం. నాన్నగారు చెప్పారండి ఈరోజు రెండో నీతి కథ చెప్పమని. మరి చెప్పుకుందామా? ఈరోజు నేను చెప్పే నీతి కథ పేరు దయకు దొరికిన ఫలం. అనగనగా మాధవుడు అనే ఒక పేద సిపాయి ఉండేవాడు. ఒకరోజు మాధవుడు తుపాకీ తీసుకొని గుర్రం ఎక్కి అడవికి వాటకు వెళ్ళాడు. అలా అడవంతా వెతికిన ఒక్క జంతువు కూడా చిక్కలేదు. అలా వెళ్ళగా మాధవుడకు ఒక జింక పిల్ల కనబడ్డాయి. వెంటనే గుర్రంను వాటి వైపుకి మళ్లించాడు. జింకేమో మాధవుణ్ణి చూసి పరిగెత్తే భయం కొద్దీ పక్కనే తుప్పల్లో దాక్కున్నది. కానీ పాపం జింక పిల్ల మాధవుడకు దొరికిపోయింది. వెంటనే మాధవుడు ఆ జింకపిల్ల 4 కాళ్ళను కట్టివేసి దాన్ని గుర్రం మీద ఎక్కించుకొని దాని తల్లి కోసం వెతకసాగాడు. ఎంత గాలించినా మాధవుడకు జింక జాడ కనబడలేదు. ఇక చేసేదేమీ లేక మాధవుడు తిరుగుబాట పట్టాడు. జింకేమో బిడ్డ మీద ప్రేమ కొద్దీ మాధవుడు వెనకాలే వెళ్ళసాగింది. కొంత దూరం వెళ్ళాక మాధవుడు వెనక్కి తిరిగి చూశాడు. మాధవుడు జింకను చూసి ఆశ్చర్యపోయి అతని గుండె కరిగిపోయి జింక పిల్లను కిందకి దింపి దాని కట్లు విప్పి వదిలేశాడు. జింక సంతోషముగా దాని పిల్లతో గెంతుతూ అడవిలోకి పారిపోయింది. ఆ రాత్రి మాధవుడకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఓ దేవదూత కనపడి ఇలా అన్నాడు: మాధవుడా, ఈరోజు నీవు ఓ జింక పట్ల దయ చూపించావు. భగవంతుడు నీ పనికి ప్రసన్నుడై నీ పేరు చక్రవర్తుల జాబితాలోకి చేర్చాడు. నీవు ఓ రోజు తప్పకుండా సామ్రాట్టు అవుతావు అని అన్నాడు. మాధవుడి కల నిజమైంది. అతను భవిష్యత్తులో చక్రవర్తి అయ్యాడు. ఓ జింక పట్ల దయ చూపించినందుకు అతనికి ఈ ఫలం కలిగింది. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ప్రాణుల పట్ల దయ ప్రదర్శించే వారికి భగవంతుడు తప్పక ప్రసన్నుడవుతాడు. ధన్యోస్మి. దయచేసి నాన్నగారు చెప్పారండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు.